కొంత గ్యాప్ తర్వాత నారా రోహిత్ నటించిన లేటెస్ట్ మూవీ ప్రతినిధి 2 రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ప్రెజెంట్ ఎలక్షన్స్ ఫీవర్ మరో లెవెల్లో ఉండటంతో ఈ సినిమా ఆ అడ్వాంటేజ్ ను వాడుకుంటుంది, మంచి ఓపెనింగ్స్ ని అందుకుంటుంది అని అందరూ అనుకున్నా కానీ మొదటి ఆటకే బిలో పార్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా ఏమాత్రం హోల్డ్ నైతే చూపించలేకపోయింది. మొదటి రోజు ట్రాక్ చేసిన సెంటర్స్ లో 5,000 లోపే టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ కూడా పెద్దగా జోరు చూపించలేకపోగా మొదటి రోజు మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో 35 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ ను అందుకుందని అంచనా. వరల్డ్ వైడ్ గా 45 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ ను ఈ సినిమా సాధించిందని అంచనా. దాంతో మొదటి రోజు షేర్ లెక్క 22 లక్షలకు అటు ఇటుగా ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉండగా రీసెంట్ టైమ్ లో వచ్చిన పొలిటికల్ మూవీస్ మాదిరిగానే ప్రతినిధి 2 సినిమా కూడా పెద్దగా ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించడంలో విఫలమైంది. సినిమా ఓవరాల్ వాల్యూ టార్గెట్ రేంజ్ 3.5 కోట్ల దాకా ఉండగా మొదటి రోజే నిరాశ కలిగించే ఓపెనింగ్స్ ని అందుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు పెద్దగా జోరు చూపించే అవకాశం అయితే కనిపించడం లేదు. కానీ చాలా చప్పగా సాగుతున్న సమ్మర్ సీజన్ లో ఎంతో కొంత థియేటర్ స్పీడింగ్ కి యూజ్ అవుతుంది అనుకున్నా కానీ జనాలను థియేటర్స్ లోకి రప్పించడంలో ఈ సినిమా కూడా విఫలమైంది. కానీ వీకెండ్ లో ప్రతినిధి 2 సినిమా ఎంతో కొంత శని ఆదివారాలలో కొద్ది వరకు గ్రోత్ అయితే చూపించే అవకాశం ఉంది. మరి ఎంతవరకు కలెక్షన్ సినిమా వీకెండ్ లో సాధిస్తుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.